అందరికీ నమస్కారం. నేను సత్యవాణి. ఒక్కొక్కసారి మనం చేసే పనులు కావచ్చు, మనం ఆలోచించే ఆలోచనలు కావచ్చు, వీటిలో స్టెబిలిటీ కానీ, బ్యాలెన్సింగ్ కానీ ఉండదు. దీనివల్ల మనం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. అయితే ఈరోజు మనం చేసేటువంటి ఈ 3 ఆసనాలు కూడా మనకి మెంటల్‌గా, ఫిజికల్‌గా 2 రకాలుగా స్టెబిలిటీ, బ్యాలెన్సింగ్ అనేది అలవాటు చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మంచి ఉపయోగం ఏంటంటే, మన నర్వస్ సిస్టమ్‌ని బ్యాలెన్స్‌గా పనిచేస్తుంది. ఇంకా మన ఎండోక్రైన్ సిస్టమ్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్ చక్కగా రిలీజ్ అవుతూ ఉంటాయి. దానివల్ల మనకి డయాబెటిస్, థైరాయిడ్, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నవారికి చక్కగా హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు మనం చేసే 3 కూడా బ్యాలెన్సింగ్ ఆసనాస్. ఈ బ్యాలెన్సింగ్ ఆసనాస్ చేయడానికి ఎలాంటి లిమిటేషన్స్ లేవు. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా చేయొచ్చు. కాబట్టి ఇంకా ఎలాంటి ఆలస్యం లేకుండా స్టార్ట్ చేద్దాము. ఈ యొక్క పూర్తి ఫలితాలు మనం పొందాలి అంటే తప్పకుండా బేసిక్ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. మనం ఓంకారం లేదు అంటే ఒక శ్లోకంతో మన సాధన ప్రారంభించాలి. దీనివల్ల అప్పటి వరకు మనం రకరకాల విషయాల్లో మన మనసు, శరీరము ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఈ రెండింటిని ఒక చోటుకు తీసుకొచ్చి ప్రశాంతపరిచి మన సాధన వైపు ఏకాగ్రతకి మలచడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. ఎలా పడితే అలా యోగా చేయొద్దు. యోగా చేయడానికి ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి అప్పుడు యోగా ప్రారంభించండి. దీనివల్ల మీరు ఫ్లెక్సిబుల్‌గా ఆసనాలు చేయగలుగుతారు. ఇంకా మనసుని ప్రశాంతంగా మీరు అనుభూతి చేయగలుగుతారు. ఏకాగ్రత నిలపడం అనేది మీకు ఈజీ అవుతుంది. ఇంకా యోగా యొక్క పవిత్రతను మీరు మెయింటైన్ చేసినట్లుగా అవుతుంది. తర్వాత యోగా ఆసనాలు ప్రారంభించే ముందు, ఇంకా యోగా ఆసనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం శవాసన అనేది తప్పకుండా చేయాలి. తాడాసన్. నిలబడే స్థితిలోకి వచ్చి కాళ్ళు 2 దగ్గరగా ఉంచాలి. చేతులు 2 షోల్డర్ లెవెల్లోకి తీసుకొచ్చి నెమ్మదిగా పైకి తీసుకొచ్చి లాక్ చేయాలి. ఇలా చేతి వేళ్ళు పైకి తిప్పి కాలి వేళ్ళపైన నిలబడి తల పైకెత్తి చేతి వేళ్ళను చూస్తూ ఉండాలి. మీ మనసు, మీ కంటి చూపు యొక్క దృష్టి మీ చేతి వేళ్ళపైనే నిలిపి ఉంచాలి. స్టార్టింగ్ కొద్దిగా మనకు అలవాటు లేకపోవడం వల్ల ఇలా ఇన్బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు వెనకాల వాల్ సపోర్ట్ తీసుకుని ఇలా జారబడి చేయండి. పోను పోను మీకు ఈజీ అయిపోయిన తర్వాత ఎలాంటి సపోర్ట్ లేకుండా చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఇలా చేసేటప్పుడు కొంతమందికి కళ్ళు తిరిగినట్లుగా, లేదు అంటే కొంచెం అటు ఇటు ఊగుతున్నట్టుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కాలి వేళ్ళపైన నిలబడకుండా జస్ట్ మామూలుగా పాదాల మీద నిలబడి ఇలా స్ట్రైట్గా చూస్తూ చేయండి. ఓకే, రిలీజ్, రిలాక్స్, డీప్ ఇన్హలేషన్స్, ఎక్సలేషన్స్ చేయాలి. కంప్లీట్ రిలాక్స్. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ఆసన్, వృక్షాసన్ లేదా ఏకపాదాసన్. ఎలా చేస్తాము అంటే ఇలా నిలబడే స్థితిలోకి వచ్చి నెమ్మదిగా లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి రైట్ లెగ్ పైన స్టాండ్ అవుతారు. ఇలా చేసేటప్పుడు కాలు ఇలా మధ్యలో కాకుండా జాయింట్ దగ్గరగా తీసుకొచ్చేయాలి. 2 చేతులు ఇలా నమస్కార స్థితిలోకి వచ్చి బ్యాలెన్స్ అవుతూ ఉంటారు. మీకు ఈజీ అయిపోయిన తర్వాత కరెక్ట్ పొజిషన్ ఇది. 2 చేతులు పైకి తీసుకురావాలి. లోయర్ అబ్డోమినల్ దగ్గర నుంచి అబ్డోమినల్ పార్ట్, చెస్ట్, ఇంకా మీ హ్యాండ్స్ టోటల్ అప్పర్ పార్ట్ అంతా కూడా పైకి స్ట్రెచ్ అయి ఉండాలి. 2 చేతులు చెవులకి టచ్ అయినట్లుగా ఉండాలి. ఎదురుగా ఒక పాయింట్ ఫిక్స్ చేసుకొని మనసు, ఏకాగ్రత, కంటి చూపు యొక్క దృష్టి కూడా అక్కడే ఫోకస్ చేసి ఉంచడానికి ప్రయత్నించండి. స్టార్టింగ్లో కొంచెం మీకు బ్యాలెన్స్ చేయడం కష్టంగా అనిపిస్తే ఇందాక మనం తాడాసనలో ఎలా అయితే వాల్ సపోర్ట్ తీసుకున్నామో అదే మాదిరిగా సపోర్ట్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. ఆపోజిట్ సైడ్ రైట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ పైన స్టాండ్ అవ్వాలి. 2 చేతులు ఇలా నమస్కార స్థితిలోకి తీసుకొచ్చి బ్యాలెన్స్ చేయాలి. మీకు
ఇలా చేయవలసిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు చేసేయచ్చు. కాకపోతే అలవాటు అవ్వడం కోసమని జస్ట్ స్టార్టింగ్ నమస్కార స్థితిలోకి తీసుకొచ్చి చేయమంటున్నాను. ఓకే, ఇలా ఉండి వృక్షాసనంలో బాడీ అంతటిని స్ట్రెచ్ చేసి బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. మీ ఐ ఫోకస్, మైండ్ ఫోకస్ స్ట్రైట్గా ఒక పాయింట్ పైనే ఫిక్స్ అయ్యి ఉండాలి. రిలీజ్, రిలాక్స్. దీర్ఘ శ్వాసలు తీసుకుని రిలాక్స్ అవ్వాలి. 1 నిమిషం. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ఆసన్ నటరాజాసన్. ఏ విధంగా చేస్తాము అంటే, ఒకవైపుకి టర్న్ అయ్యి ఉండండి. ఇలా ఒకవైపుకి తిరిగి మీరు రైట్ లెగ్ పైన స్టాండ్ అయ్యి రైట్ హ్యాండ్ పైకి స్ట్రెచ్ చేసి లెఫ్ట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేస్తారన్నమాట. ఇలా ఫోల్డ్ చేసి జస్ట్ ఇలాగే ఉంటారు. మీకు బ్యాలెన్సింగ్ ఈజీ అయిపోతే కనుక ఇప్పుడు ఫైనల్ పొజిషన్కి ట్రై చేయండి. ఇలా వంగిపోవద్దు, వీలైనంత వరకు వంగకుండా ట్రై చేయండి. ఓకే, ఒకవేళ మీకు సపోర్ట్ తీసుకోవాలి అనుకుంటే ఇలా వాల్ సపోర్ట్ తీసుకుని ట్రై చేయండి. ఇలా సపోర్ట్ మనం స్టార్టింగ్లో తీసుకుంటాం, తర్వాత సపోర్ట్ లేకుండా ట్రై చేయాలి. చెయ్యి స్ట్రెచ్ చేసి మీ చేతి మిడిల్ ఫింగర్ దగ్గర మీ ఐ ఫోకస్, మైండ్ ఫోకస్ ఉంచాలి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు ఆపోజిట్ సైడ్, అంటే లెఫ్ట్ లెగ్ పైన స్టాండ్ అయ్యి లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెచ్ చేయాలి. రైట్ లెగ్ దగ్గరగా ఫోల్డ్ చేయాలి. ముందుకు వంగిపోవద్దు, వీలైనంత వరకు వంగకుండా ప్రయత్నించండి. ఇంకా మీరు సపోర్ట్ ఇలా కూడా ఏదైనా చిన్న స్టెప్ లాంటిది ఏదైనా ఉంటే ఇలా కూడా, అంటే స్టార్టింగ్ సపోర్ట్కి మాత్రమే ఇలాంటివన్నీ కూడా, పోను సపోర్ట్ లేకుండా చేయాలి. ఇలా కాలు ఫోల్డ్ చేసి మనస్సు ఏకాగ్రత, మీ కంటి చూపు యొక్క దృష్టి మీ చేతి మధ్య వేలు వంక చూస్తూ మనసును నిలపాలి. రిలాక్స్. దీర్ఘ శ్వాసలు తీసుకొని విడిచిపెడుతూ విశ్రాంతిగా ఉండాలి. కదా, ఈ 3 బ్యాలెన్సింగ్ ఆసనాస్ కూడా మీ ఆలోచనల్లో, మీరు చేసే ప్రతి పనిలోని కూడా మీరు బ్యాలెన్సింగ్, స్టెబిలిటీ అనేది ఎక్స్పీరియన్స్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. తప్పకుండా మీరు మీ లైఫ్లో ఉపయోగించుకుని మంచి ఫలితాలను పొందాలని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేసి షేర్ చేయండి.